హాయ్ హలో అండి అందరికి. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. ఎక్సలెంట్ గా వచ్చింది బిర్యానీ అయితే. చూడండి, బిర్యానీ కానీ పీస్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది. మంచి చిన్న చిన్న టిప్స్ తో ట్రిక్స్ తో చేశానండి. చక్కగా వివరించి చెప్పాను. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోని చివరి వరకు చూడండి. చికెన్ బిర్యానీ కోసం మనం ముందుగా ఇలా లెగ్ పీసులు తీసుకున్నాను. వీటిని మ్యారినేట్ చేద్దాము. ఇలా మార్క్స్ పెట్టుకోండి, అప్పుడు మనకి పీస్లోకి మసాలా వెళ్ళి లెగ్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే టోటల్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. మీరు ఏ పీసెస్ అయినా తీసుకోవచ్చు. మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం లెగ్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో అదే బౌల్లో మనం మ్యారినేషన్ చేపిస్తున్నాం. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది బిర్యానీ. ఇలా అన్ని లెగ్ పీసెస్ ని బౌల్లో వేసేసుకుందాము. మెయిన్ గా ఇలా మార్క్స్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. ముందుగా పసుపు యాడ్ చేద్దాం. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. టేస్ట్ సరిపడా కారం యాడ్ చేద్దాం. ఇవి వచ్చేసి హోల్ బిర్యానీ స్పైసెస్: మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ లీఫ్, రాతి పువ్వు, స్టార్ అనాస్, షాహీ జీరా, ఇలాచి, లవంగం, జాజికాయ, జాపత్రి ఖచ్చితంగా యాడ్ చేద్దాం. చాలా ఫ్లేవర్ఫుల్ గా బాగుంటుంది బిర్యానీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని పట్టే విధంగా ముందుగా ఇలా చక్కగా కలుపుకుందాం. ఇలా ఒక్కొక్క 1 పీస్ కి ఇలా పట్టిస్తూ ఇలా గట్టిగా ఇలా పీస్ పట్టిస్తూ మ్యారినేట్ చేసుకోండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ లో పుదీనా యాడ్ చేద్దాము. అలాగే ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేద్దాము. ఇది వచ్చేసి పెరుగు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ముందుగా యాడ్ చేయకూడదు. లెమన్ యాడ్ చేద్దాం. మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేసాక పెరుగు, లెమన్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పెరుగు యాడ్ చేస్తే మసాలా అనేది పీస్ కి చాలా మంచిగా పట్టదు. ఇలాగా ఒకసారి అన్ని మిక్స్ చేసుకున్న తర్వాతకి పెరుగు యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఇలాగా మ్యారినేట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం చక్కగా మ్యారినేట్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసి లెగ్ పీసెస్ ని సర్దిలా పెట్టేసుకుందాము. మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ ని మినిమం ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేశాను, పుదీనా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మనకి అన్నం మెతుకులుగా పొడిగా రావడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం లెమన్ ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. ఒక పక్క రైస్ కుక్ అవుతుంది కదా, మరొక పక్క బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఓకే అండి, మనకు బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలో తీసాక కొంచెం మళ్ళీ కలర్ వస్తాయి. ఈ టైంలో తీసేసుకోవాలి. ఇది కరెక్ట్ టైం అనమాట. ఇలా బ్రౌన్ ఆనియన్స్ పక్కకి తీసి పెట్టుకుందాం. మన మ్యారినేషన్ చేసిన చికెన్ చూపిస్తానండి. చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిపోయిందో. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అది పీసెస్ పైన ఇలా వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల పీస్ ఒక 10% కుక్ అవుతుంది. అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చికెన్ ని 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక 50% చికెన్ అయితే కుక్ చేసుకున్నాము. సిమ్ లో పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, రైస్ ఇలా 80% కుక్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా మనకి ఇలా అవ్వాలి. ఇది 80% మొత్తం టోటల్ గా కుక్ అవ్వకూడదు. ఇలా కుక్ చేసుకుని స్టెయిన్ చేసుకుందాం. మనం స్టెయిన్ చేసే ముందు కొన్ని వాటర్ని అయితే తీసుకుందామండి. ఈ వాటర్ మనం దమ్కి యూజ్ చేస్తాము. కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మిగతా రైస్ ని చక్కగా స్టెయిన్ చేసుకుందాం. ఏదైనా స్టెయినర్ లో, ఇలా స్టీల్ స్టెయినర్ లో వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకుంటే
చూడండి మనకి వాటర్ కింద నుంచి చక్కగా స్ట్రెయిన్ అవుతాయి. ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం. కుక్ అవుతుందో చూద్దాము. సిమ్ లో కుక్ చేసుకుందాం. చూడండి మనకి పీస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో, మ్యారినేషన్ ప్రాసెస్ అంతా పట్టేసి పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేలాగా కుక్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా 50% చికెన్ అయితే మనం కుక్ చేసుకుందాం. బిర్యానీ కోసం కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దమ్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఈ బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి చాలా టేస్ట్ ని రిచ్నెస్ ని ఇస్తుందండి. మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాం. చూడండి మనకి రైస్ 80% మాత్రమే కుక్ అవ్వాలి. అంతకంటే ఎక్కువగా కుక్ అవుతే అసలు బిర్యానీ టేస్ట్ గానీ టెక్స్చర్ గానీ బాగోదు. ఇలా ఇంత పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాలి బిర్యానీ. మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, అద్దరిపోతుంది, ఎంతో హైజీనిక్ గా ఉంటుంది. ఇప్పుడు రైస్ పైన కొత్తిమీర యాడ్ చేద్దాం. అలాగే పుదీనా యాడ్ చేద్దాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయట్లేదండి. నేను గంజి వాటర్ లోనే పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ పసుపు. ఇలా యాడ్ చేసి మొత్తం కలిపేస్తున్నాను. ఈ పసుపు వాటర్ ని ఇలా హాఫ్ హాఫ్ గా వేసుకోవాలి. ఇలా లైన్స్ లా వేసుకోండి. వాటర్ ని గంజి వాటర్ ని ఇలాగా కార్నర్స్ లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెయ్యి అండి, హోమ్ మేడ్ నెయ్యి. నేనే ప్రిపేర్ చేశాను. నెయ్యిని కూడా యాడ్ చేద్దాము. నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. ఇప్పుడు బిర్యానీని క్లోజ్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్ ని 5 minutes ప్రీ హీట్ చేసేసాను. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకున్నాము. బౌల్ ని కరెక్ట్ గా మధ్యలో సెట్ చేయండి. ప్యాన్ కి మధ్యలో సెట్ చేసుకొని దీని కవరింగ్ కోసం నేను పిండి ఏమి యూజ్ చేయట్లేదండి. మంచిగా ఒక బౌల్ నిండా వాటర్ పెట్టేసుకున్నాను. అలాగే ఏదైనా బరువు పెట్టేస్తుంది. దమ్ టైమింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ చికెన్ ని 50% కుక్ చేశాను కాబట్టి 30 minutes దమ్ చేస్తున్నాను. 5 minutes హై ఫ్లేమ్ లో, 25 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మనం బిర్యానీ ఆఫ్ చేసాక కూడా 5 minutes రెస్ట్ ఇచ్చేసి ఓపెన్ చేద్దాం. మన బిర్యానీ టైమింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసాను. 5 minutes రెస్ట్ ఇచ్చి ఎలా ఉందో చూద్దాము. ఆహా, మంచి స్మెల్ అయితే వస్తుందండి క్యాప్ ఓపెన్ చేయగానే. చూద్దాం మన బిర్యానీ ఎలా వచ్చిందో. అద్దరిపోతుందండి. హోమ్ మేడ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. పీస్ గ్రేవీ అనే టెక్స్చర్ టేస్ట్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. అలాగే రైస్ చూసారా, మన లెగ్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూడండి మన లెగ్ పీస్ ఎలా కుక్ అయిపోయిందో. చికెన్ దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేద్దాము. మా పిల్లలకి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా అదిరిపోయిందండి. పర్ఫెక్ట్ గా వచ్చింది రైస్ గానీ పీస్ కానీ. ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. చాలా బాగుంది. ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ చూడండి. పీస్ అలాగే రైస్. రెసిపీని చూడండి. ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.